హాయ్ అండి. నేను ఇప్పుడు ఒకటి చూపిస్తా, అందరికీ ఉపయోగపడేది. ఏంటంటే బెడ్షీట్ గురించి. మనం బెడ్షీట్ మార్చుకున్నప్పుడు ఈ బెడ్షీట్ను ఇట్లా 4 సైడ్లు ముడి వేసుకోవాలి. ఇట్లా ఇట్లా ముడి వేసుకొని మనం బెడ్షీట్ వేసుకుంటే అస్సలు కదలనే కదలదు. పిల్లలు ఆడినా ఎగిరినా బెడ్షీట్ ముడితే రాదు, కదలదు. నేను ఇది వేసినాక చూపిస్తా. ఈ కవర్ గురించి చూద్దాం ఇప్పుడు. ఈ మనం పరుపుకు వేసుకునే కవర్ గురించి. ఈ కవర్ అయితే మేము ఇంతకుముందు ఈ పరుపులకు 2 సైడ్లు వేసేవాళ్ళము. ఇట్లా ఇది ఇప్పుడు మాత్రం అది ఖరాబ్ అయిపోయిందని మళ్ళీ తీసుకున్నాము ఈ కవర్ను. ఇట్లా పైనుండి కవరు వేసుకున్నాక ఇట్లా కిందికి అనుకోవడం. ఇట్లా అప్పుడైతే మేము ఈ కవర్ తీయాలి, పిండాలి అనుకుంటే మాకు కొంచెము ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే ఇద్దరం ఉండాలి, ఈ కవర్ తీయాలి. ఇప్పుడైతే ఒక్కరం కూడా తీసుకోవచ్చు, పిండుకోవచ్చు. అంత ఈజీగా వచ్చింది. ఇప్పుడైతే బెడ్షీట్ వేసుకుందాము. 4 సైడ్లు కూడా ఇట్లా పరుపు కిందికి అనుకోవడమే. ఇట్లా చూడండి ఎంత నీట్గా ఉందో. పిల్లలు ఆడుకున్న వాళ్ళు కొద్దిసేపు దీనిలో ఎగిరినా అస్సలు ముడతకు రాదు. ఇట్లే నీట్గా ఉంటుంది. మనం ఒక్క క్లాత్ బట్టి కొంచెం ఇట్లా దులుపుకుంటే సరిపోద్ది. చూసారు కదా ఎంత నీట్గా ఉంటుంది. ఈ బెడ్స్ అయితే మేము ఒక 30-35 సంవత్సరాలు అవుతుందో, మరి 33 సంవత్సరాలు అవుతుందో ఇవి చేపించినవి, తేకుయి. ఇవి గట్టిగా ఉంటాయని మేమైతే ఇవి మార్వాలే అనుకుంటలేము. ఎందుకంటే ఇప్పుడు షాపుల్లో ఉన్నాయి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు అయితే ఉండలేవు. తొందరగానే ఖరాబ్ అయిపోతున్నాయి, మార్చుకుంటారు. మాకైతే ఇవి ఏ రోజు కూడా మారవలసిన అవసరం లేదు, గట్టిగా ఉంటాయి. చూసారు కదా. అప్పుడైతే డిజైన్స్ ఏం లేదు, ఇట్నే చేసేవాళ్ళు, ఇట్నే చేయించినాం. చూసారు కదా. బెడ్షీట్ అయితే ఇట్లా మార్చుకున్నప్పుడల్లా ఇట్లా మార్చుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. బాయ్ అండి, ఉంటా మరి.